హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఓనం. మా అపార్ట్మెంట్లో ఓనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అపార్ట్మెంట్లో ఓనం స్పెషల్ రంగోలీ కాంపిటీషన్ కూడా జరిగింది. అందరూ చాలా సీరియస్గా తీసుకొని సిన్సియర్గా కష్టపడి ఎంతో ఇష్టంగా రంగోలీలు వేశారు. అందరి ముగ్గులు చాలా అంటే చాలా బాగున్నాయి. కాంపిటీషన్ అనేది ఫ్లోర్ వైజ్ జరిగింది. ఒక ఫ్లోర్లో మెంబర్స్ అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి రంగోలీలు వేశారు. మేము కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యాము. మా టీంని పరిచయం చేస్తాను. వీళ్ళు అలేఖ్య అండ్ మౌనిక. టీమ్ ఫ్లోర్ వైజ్ కాబట్టి బిగ్ టీమ్ ఉంది. ఆల్మోస్ట్ మేము 10 మెంబర్స్ ఉన్నాము. ప్రిపరేషన్ అనమాట. రంగోలీ, ఓనం రంగోలీ అంటే ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్ అన్నీ తెచ్చిపెట్టాము. ఇదంతా మా రంగోలీ వేయడానికి తెచ్చిపెట్టుకున్న ఫ్లవర్స్, చామంతి పూలు, బంతి పూలు, అలాగే రోజెస్, ఇంకా రకరకాల కలర్స్ అన్నీ చక్కగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఓనం రంగోలీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రంగోలీ లౌకిక తత్వాన్ని తెలియజేస్తుంది. రకరకాల ఫ్లవర్స్ తోటి ఎంతో అందంగా ముగ్గు వేసి మహాబలిని ఆహ్వానిస్తారు. మా ఫ్లోర్ రంగోలీని మేము స్టార్ట్ చేసాము. ఈ బాటిల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. చాలా చక్కగా నీట్గా పడుతుంది. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇది మేము వేయబోతున్న రంగోలీ దేవా కథాకళి ఫేస్. మా రంగోలీ ఇంత అద్భుతంగా ఇంత బాగా రావడానికి హెల్ప్ చేశారు భాస్కర్ గారు. కథాకళి ఫేస్ అనేది చాలా అందంగా డ్రా చేశారు. దానివల్ల చూడ్డానికి జీవం ముట్టిపడేలా చాలా చక్కగా ఉందన్నమాట. అలాగే కథాకళి ఫేస్తో పాటు రెండు వైపులా ఇలా కేరళ కుటీస్ మహాబలిని వెల్కమ్ చేస్తున్నట్లు డ్రా చేయాలని చెప్పేసి ఆల్రెడీ పేపర్ మీద డ్రా చేసుకొని ప్లానింగ్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, మా నైబర్స్ వాళ్ళ కిడ్స్, వాళ్ళు కూడా చాలా చాలా హెల్ప్ చేశారు. ఈ రంగోలీ అయితే ఎంత చక్కగా పడుతుందో. ఈ బాటిల్స్ నాకు చాలా నచ్చినాయి. చూసారా ఎంత నీట్గా పడుతుందో, ఎంత అందంగా ఉందో చూడడానికి కూడా. రంగోలీ వేయడం రాని వాళ్ళు కూడా ఇలాంటి బాటిల్స్ యూస్ చేసుకొని చక్కగా డ్రా చేసుకోవచ్చు. మీరు ఎలా వేసినా కానీ చక్కగా అందంగా కనిపిస్తుంది. భాస్కర్ గారు కథాకళి ఫేస్ చక్కగా డ్రా చేశారు. ఇక దీనికి ఫిల్లింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఎంత చక్కగా వేశారంటే జీవం ఉట్టిపడేలాగా వేశారు. కలర్ వేయడానికి బాటిల్స్లో కలర్ ఫిల్ చేస్తున్నారు. ఈ చిన్న చిన్న బాటిల్స్ రంగోలీ వేయడానికి ఎంత యూస్ఫుల్ అయ్యాయంటే కలర్ ఫిల్లింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ రంగోలీ వేయడానికి ఈ బాటిల్స్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అనిపించాయి. వాణి గారు ఈ బాటిల్స్ని అమెజాన్లో ఆర్డర్ చేసి తీసుకున్నారు. చాలా చక్కగా పనిచేశాయి. మా కలర్ ఫిల్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. అమెజాన్లో ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న చిన్న బాటిల్స్ కూడా ఇలా చక్కగా హోల్ పెట్టేసి వాడుకోవచ్చు. ఈ రంగోలీ పూర్తయ్యేలోపు మనం ఓనం స్టోరీ గురించి తెలుసుకుందాం. కేరళలో జరుపుకునే పెద్ద పండుగ ఓనం. మలయాళీ క్యాలెండర్లో వచ్చే మొదటి ఫెస్టివల్ ఇది. ఈ ఫెస్టివల్ ఆగస్ట్-సెప్టెంబర్ మధ్యలో వస్తుంది. శ్రావణ నక్షత్రంని మలయాళంలో తిరోవనం అంటారు. ఇది ఒక వ్యవసాయపు పండుగ. భక్త ప్రహ్లాద మనవుడైన మహాబలి పాలించిన సమయంలో కేరళ ప్రజలు ఎంతో సుఖశాంతులతోటి, సిరి సంపదలతోటి జీవించేవారు. ప్రజలందరూ మహాబలిని ఎంతో గౌరవించేవాళ్ళు. అలాగే ఒక దేవుడిలాగా భావించేవారు. సంవత్సరంలో ఒకరోజు తన ప్రజలను కలుసుకునే వరాన్ని పొందిన మహాబలి ఆగమనాన్ని ప్రజలు ఓనంగా జరుపుకుంటారు. మా రంగోలీ అనేది పూర్తయింది. ఎంత బాగా వచ్చిందంటే మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా నచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. మనకి క్యూరియాసిటీ ఉంటుంది కదా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి మిగతా ఫ్లోర్లు అన్నిటినీ కవర్ చేశాను. ఎవరి రంగోలీని వాళ్ళు తీర్చిదిద్దడంలో చాలా బిజీగా ఉన్నారు. వీడియో తీయడానికైతే పర్మిషన్ ఇవ్వట్లేదు, అయినా నేను తీసేశాను. రంగోలీ పూర్తయ్యేంత వరకు ఎవరికి చూపించొద్దు మా వీడియో అని చెప్పారు. నేను సరే అన్నాను. వీళ్ళు చాలా కష్టపడి చాలా అంటే చాలా బాగా వేశారు. ఓనంలో మరొక ప్రత్యేకమైనది బోట్. ఓనం రోజు మలయాళీలందరూ వాళ్ళ బోటుని ఎంతో అందంగా అలంకరిస్తారు. అలాగే బోట్ కాంపిటీషన్స్ ఉంటుంది. బోట్లో సెలబ్రేషన్స్ కూడా చేస్తారు. చాలా చాలా బాగా వచ్చింది. వీళ్ళ రంగోలీ కూడా చూడడానికి చాలా అందంగా ఉంది కదా, చాలా చక్కగా వేశారు. నెక్స్ట్ ఫ్లోర్లో ఏం జరుగుతుందో చూద్దాం.
మా బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను. వీళ్ళు కూడా చక్కగా వేస్తున్నారు. అంతా ఫ్లవర్స్ తోటి చక్కగా డెకరేట్ చేశారు. వీళ్ళు కూడా చాలా చాలా బాగా వేశారు. చాలా చక్కగా వచ్చింది కదా. ఎలిఫెంట్, బోట్, ఫ్లవర్స్, డెకరేషన్, దియాస్, ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. ఈ పండుగ ద్వారా అందరూ మహాబలికి మేము హ్యాపీగా ఉన్నామని తెలియజేస్తారు. అలాగే ఈ ఫెస్టివల్లో ఓనం సత్య అనే విందు చాలా ప్రత్యేకమైనది. ఇది ఎవరో ఇంటి ముందు క్యూట్గా ఉంది కదా. ఇది మరొక ఫ్లోర్లో వీళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. నేను వెళ్ళే టైంకి వీళ్ళ రంగోలీ అనేది కంప్లీట్ అయింది. చక్కగా కథాకళి ఫేస్, బోట్ అండ్ కేరళ కుట్టి చాలా చక్కగా వేశారు. ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. కాంపిటీషన్ కొంచెం టఫ్గా అనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. వేరే బ్లాక్లో వేరే ఫ్లోర్కి వచ్చేసాను. వీళ్ళు చాలా మెటీరియల్ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు కూడా కథాకళి ఫేస్ డ్రా చేస్తున్నారు. ఇంకా బోట్ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఫస్ట్ వీడియో అయితే తీయట్లేదు. మాది సీక్రెట్గా ఉంచాలి, మాది కంప్లీట్ అయిన తర్వాతే తీసుకోవాలి అంటున్నారు. అయినా మనం ఊరుకుంటామా? మన క్యూరియాసిటీ ఆగుతుందా? ఫైనల్గా వీళ్ళ అవుట్పుట్ అనేది ఇలా ఉంది. బోట్ వేశారు, ఎలిఫెంట్స్ వేశారు, కథకళి ఫేస్, ఫ్యామిలీ, కొబ్బరి చెట్లు అన్నీ కవర్ చేశారు. కంప్లీట్ పిక్చర్గా వేశారు. ఇది చాలా బాగుంది. మామూలుగా లేదు కదా కాంపిటీషన్. నెక్స్ట్ ఫ్లోర్లో ఏం జరుగుతుందో చూద్దాము. ఆబ్వియస్గా ఫస్ట్ వెళ్ళిన వెంటనే నో వీడియో ప్లీజ్ అంటున్నారు. నేను కూడా ఓకే ప్లీజ్ అని చెప్పి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. వీళ్ళు కూడా చాలా చక్కగా, హాయ్ దేవి గారు, తిను మా ఫ్రెండ్ దేవి, చక్కగా వేశారు. మధ్యలో దియా ఉంది కదా, ఎంత బాగుందో. ఫ్లవర్స్ అయితే చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా ఫిల్లింగ్ కూడా చాలా టఫ్, అంటే బ్లాక్స్ లాగా తీసుకున్నారు. ఫైనల్గా అవుట్పుట్ ఇది. చాలా బాగుంది కదా. కాంపిటీషన్ కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్స్ టైం. సపరేట్గా జడ్జెస్ ఏమి లేరు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నచ్చిన రంగోలీకి ఓట్ చేయొచ్చు. ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది. రిజల్ట్స్ అనేవి వాళ్ళ చేతిలో ఉన్నాయన్నమాట. అనౌన్స్ చేసే టైం వచ్చేసింది. ఫస్ట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. మొదటగా థర్డ్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేశారు. థర్డ్ ప్రైజ్ వచ్చేసి మా కింద ఫ్లోర్లో సుస్మిత వాళ్ళకి, అలాగే బి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి మాకు వచ్చింది. కొంచెం షాక్ అయ్యాము, ఇట్స్ ఓకే. అండ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బి బ్లాక్లోని థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ వాళ్ళకి వచ్చింది. అలా ఫైనల్గా ఒక కేక్ కటింగ్ తోటి మా సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. చాలా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై.